రైట్. ఇక్కడ కాకినాడ ఎంపీ ఎలా ఉండబోతుందని ఈసారి? ఉదయ్ శ్రీనివాస్ గారు న్యూ పర్సన్, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి మేధాశక్తితో అభివృద్ధి పదంలో నడిపించగలన్న సత్తా ఉంది. ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఉదయ్ శ్రీనివాస్ గారికి అవకాశం ఇస్తారు. ఎందుకంటే చలంశెట్టి సునీల్ గారు పార్టీ రావడం, తర్వాత ఓడిపోయిన వెంటనే ఇంకొక గెలిచిన పార్టీలోకి పోవడం, తర్వాత మళ్ళీ ప్రజల కంటే కనబడకపోవడం. కానీ ఈయన అలా కాదు, మన ఇన్ఛార్జిగా పిడాపురం ఇన్ఛార్జిగా ఇచ్చిన కాంచి కూడా ప్రజల్లో తిరుగుతూ మాతో మమేకం అవుతూ మమ్మల్ని అందరినీ కూడా ఒక అన్నదమ్ముళ్ళగా కలుపుకొని పోతున్నటువంటి వ్యక్తి ఉదయ్ శ్రీనివాస్ గారు. దానివల్ల ఆయన విజయం సాధిస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. అంటేనే ఇక్కడ మన సునీల్ గారు ఇక్కడ 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఇప్పుడు జగన్ గారికి కూడా గులకరాయి అయితే దెబ్బ జరిగింది. ఈ సింపతి అనేది వర్కౌట్ అవుతుంది అంటారా? అన్న సింపతి చూసి ఓటేసే రోజులు పోయినాయి అన్న. ఎందుకంటే ఆడుకునే కుర్రాడు పడిపోతానే ఏదో గులకరాయి తగులుతుంది, అది పెద్ద సమస్య కాదు. 100 మందిలో లక్షల మంది వచ్చిన ప్రజాదానంలో ఎవడో కొడుకు మండు కాలు మండు రాయి గరేసి అనుకుందాం, దానివల్ల వచ్చిన నష్టం ఏంటి? అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు. అమర్నాథ్ చనిపోతే రాష్ట్రానికి ఏం జరిగింది చూసాం. అదేవిధంగా సుగాల ప్రీతి కాలం చూస్తున్నాం కదన్నా. ప్రజలు జరిగే అన్యాయాల కన్నా అది పెద్ద ఘోరం కాదని నేను నా భావన.